లూమియా అనగా ఈ మంచుల్లో 7 రంగులుగా సులువుగా నోకియా స్పానిష్ పీపుల్తో కలిసి ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు అందులో ఎక్కువ మంది కనుక ఈ పదానికి నెగిటివ్గా రియాక్ట్ అంటే ఈరోజు లూమియా అనే సిరీస్ అయితే ఉండేది కాదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. అంటే విండోస్ ఫోన్ సిరీస్ ఉండేది వేరే ఏదో ఒక పేరుతో, ఏదో ఒక రైమింగ్ వర్డ్ అయితే ట్రివియా, లివియా, ఒలివియా, జివియా ఏదో ఒక పదం నోకియాతో రైమ్ అయ్యేదైతే ఉండేది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ లూమియా అనే పదానికి మీనింగ్ ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఈ లూమియా అనే పదం ఈ సిరీస్ కి ఎందుకు కరెక్ట్ గా సరిపోయిందనే దాని గురించి అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ గా చూద్దాం. నోకియా ఇంకా మైక్రోసాఫ్ట్ కలిసి విండోస్ ఫోన్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సిరీస్ కి ఏ నేమ్ ఉండాలనే చాయిస్ నోకియా చేతిలోనే ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది జస్ట్ ఓఎస్ మాత్రమే ఇస్తుంది, అంటే దాంతో పాటు డబ్బులు కూడా ఇస్తుంది. కానీ నోకియా ఈ డివైసెస్ కి రీసెర్చ్, డిజైన్, హార్డ్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా మార్కెటింగ్ అన్ని చూసుకుంటుంది. అందువల్ల నోకియాకి అయితే చాయిస్ ఉందన్నమాట. దీనికోసం నోకియా టీం అయితే దగ్గర 200 వర్డ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి లూమియా అయితే తీసుకున్నారు, ఎందుకంటే అది నోకియాతో కరెక్ట్ గా రైమ్ అవుతుంది కాబట్టి జనానికి ఈ కొత్త సిరీస్ అనేది ఈజీగా రిజిస్టర్ అవ్వడానికి. కానీ ఈ లూమియా సిరీస్ ని ఫైనల్ చేసే ముందు ఆ పదం అనేది వేరే కంపెనీస్ ఏమైనా యూజ్ చేసినా లేదా అని అయితే క్రాస్ చెక్ చేసుకుంది. లక్కీగా ఎవరు యూజ్ చేయలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఇది పానాసోనిక్ లూమిక్స్ కెమెరా. లూమిక్స్ అనేది పానాసోనిక్ కెమెరాస్ లో ఒక సిరీస్ అనమాట. ఇంకా ఏ బ్రాండ్ లూమియా అనే పదం యూజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ పదాన్ని అయితే ఫైనల్ చేశారు. కానీ లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఒకవేళ ఈ పదం అనేది వేరే లాంగ్వేజెస్లో ఉందా, ఒకవేళ ఉంటే పాజిటివ్ మీనింగ్ ఉందా, నెగిటివ్ మీనింగ్ ఉందా అనేది అయితే క్రాస్ చెక్ చేసుకున్నారు. 84 లాంగ్వేజెస్లో అయితే చెక్ చేశారు. మామూలు ఇంగ్లీష్లో లుమియా అంటే లైట్తో క్రియేట్ చేసిన ఆర్ట్ అని అర్థం. అలాగే ఇంకొన్ని లాంగ్వేజ్లో లుమియా అంటే ఒక టైప్ ఆఫ్ లెమన్ అనమాట. వాళ్ళకి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది స్పెయిన్తో అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఆ సర్వే అయితే కండక్ట్ చేశారు. ఎందుకంటే 1900s లో కొంతమంది స్పానిష్ పీపుల్ ఆ ప్రాస్టిట్యూట్ ని రిఫర్ చేయడానికి అయితే ఆ లూమియా అనే పదం యూజ్ చేసేవాళ్ళు. అది వాడుక భాషలో మాత్రమే, అది ఏం అఫీషియల్ వర్డ్ కాదు, డిక్షనరీలో ఉండదు, బుక్స్ లో యూజ్ చేయరు, ఫార్మల్ లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేయరు. జస్ట్ అలా స్లాంగ్ అనుకోండి, ఒక చిన్న మేడప్ వర్డ్ అయితే అనుకోండి. మీ స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ మీ ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని చిన్న పదాలు అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. అవి రియల్ లైఫ్ లో ఉండాలని ఏం లేదు, కానీ దానికి మీనింగ్ ఉండిద్దంటే ఆ చిన్న గ్రూప్ వరకు అయితే ఉండిద్ది కదా మీనింగ్, అలాంటిది స్లాంగ్ అంటే. కానీ ఎందుకు వచ్చిన తలనొప్పని నోకియా వాళ్ళు అయితే ఈ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. అందులో 60% కంటే ఎక్కువ మంది ఈ వర్డ్ని పాజిటివ్గానే తీసుకున్నారు. అలాగే ఆ లూమియా అనే దాని సౌండింగ్ ఒక కొత్త టెక్నాలజీ గురించి అన్నట్టయితే వాళ్ళు అనుకున్నారు. ఒకవేళ అందులో ఎక్కువ మంది నెగిటివ్గా రియాక్ట్ అయి ఉంటే, ఈ పదానికి అఫెండ్ అయి ఉంటే ఏమో నోకియా వాళ్ళు ఆ లూమియా అనే పదాన్ని డ్రాప్ చేసేవాళ్ళేమో. ఇప్పుడు అసలు అఫీషియల్ మీనింగ్ దగ్గరికి వస్తే నోకియా అనేది ఫినిష్ కంపెనీ, ఫిన్లాండ్ నుంచి. వాళ్ళ హోమ్ కంట్రీ లాంగ్వేజ్ ఫినిష్ అనమాట. ఫిన్లాండ్ లో లూమి అంటే స్నో అని. కానీ లూమియా అనే పదం నోకియాతో రైమ్ అవుతుంది. అందుకే వాళ్ళు దానికి ప్లూరల్ వర్డ్ అయితే తీసుకున్నారు, లూమియా అని. ఇదైతే నోకియాతో రైమ్ అవుతుంది కదా, లూమియా అంటే స్నోస్ అని. అది ఆ మీనింగ్ అనేది వాళ్ళ కంట్రీ వరకే లిమిట్ అయి ఉండేది, ఎందుకంటే ఫినిష్ అనేది అంత పాపులర్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. కానీ గ్లోబల్ గా అయితే లూమియాని కొంచెం లైట్ తోని కన్సిడర్ చేస్తారు. మీకైతే కొన్ని వర్డ్స్ చెప్తాను ఇప్పుడు. లక్స్, లూమెన్, లుమినెన్స్, ఇల్యూమినెన్స్, ఈ వర్డ్స్ అన్ని లైట్ కి సంబంధించినవే. మీనింగ్ కాకపోయినా కానీ లక్స్ ఇంకా లూమెన్ అయితే ఈ లైట్ ని మెజర్ చేసే యూనిట్స్ అనమాట. ఈ పానాసోనిక్ లో లూమిక్స్ అనే వర్డ్ దగ్గరికి వచ్చిన ఇది కూడా ఒక మేడప్ వర్డ్. కాకపోతే ఇది ఎలా అంటే లూమెన్ ని లక్స్ ని కలిపితే లూమిక్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది కూడా లైట్ కి సంబంధించిందే. ఇప్పుడు నోకియా దగ్గరికి వస్తే ఈ లైట్ అనేది ఎలా యాప్ట్ అయిందంటే, మనకి లైట్ స్పెక్ట్రమ్ లో అన్ని కలర్స్ అయితే ఉంటాయి వేవ్ లెంత్ బట్టి. అలాగే ఈ లూమియా సిరీస్ ఫోన్స్ లో అన్ని కలర్స్ అయితే మనకు వస్తాయి. బ్రైట్ ఇంకా గ్లాసీ అనమాట, షైనింగ్ గా ఉంటాయి ఆ ప్యానల్స్ అనేవి. జస్ట్ ప్యానల్స్ మాత్రమే కాదు, మనకి సాఫ్ట్వేర్ లో కూడా ఈ ఫీచర్ అయితే ఉండేది. థీమ్స్ లో మనం ఎలాంటి కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దగ్గర ఒక 50 షేడ్స్ దాకా వస్తాయి మనకి. అందుకే లూమియాకి గ్లోబల్ గా మనం లైట్ అనే మీనింగ్ అయితే తీసుకోవచ్చు. ఈ లూమియా సిరీస్ అనేది ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నా, L0. లాస్ట్లో ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, నోకియా లూమియా, మైక్రోసాఫ్ట్ లూమియా ఈ రెండు ఒకటైతే కాదు. ఇది ఎందుకనేది ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ వీడియోస్లో అయితే అర్థమైంది. ఈ సిరీస్లో నేను ఏమేమి కవర్ చేస్తానంటే, ఫస్ట్ ఈ డివైస్ అన్ని కెమెరా టెస్ట్ చూపిస్తా, అలాగే కొంత స్పెసిఫికేషన్స్, కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తా. ఇవి కాకుండా ప్రొడక్ట్ ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాను. వీటన్నిటితో పాటే అసలు ఈ ఫోన్స్ అనేవి ఎందుకంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయినాయి అని దాని గురించి అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం. ఈ వీడియోకి ఇంతే.